కొన్నొద్దుల సంధి ఎన్నో లొల్లులు ఎన్నో పంచాదులు ఎన్నో మాటలైన తెలంగాణ తల్లి విగ్రహం మీద అట్లుంటదని కొందరు ఇట్లుంటదని కొందరు మస్తుగానే మాట్లాడుకున్నారు. కానీ అట్లా కాదు గిట్లా అని రెండొద్దుల కింద ఓ చిన్న పోటువ బయటకు వచ్చింది. ఇక పోటువ ఏం చూస్తారు కానీ కారు పార్టీ పెట్టిన తెలంగాణ తల్లిని కాదని చెయ్యి పార్టీ పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం ఓపెనింగ్ కార్యంతో పాటు గా కార్యం సుట్రంగా ఇంకా ఏమేం ముచ్చట్లున్నాయో ఈ ముచ్చట చూసి పురా కరుచుకొని రాపోండ్రి. కారు పాటోళ్ళు పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం మొత్తం బంగారంతో నిండిపోయింది. తలకాయకు కిరీటం ఉన్నది, తల్లి గట్లుంటదా అని చెయ్యి పాటోళ్ళు కొత్తగా తయారు చేపించి కారు పార్టీ సర్కార్ల కట్టించిన సెక్రటేరియట్ల తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి ఓపెనింగ్ చేసిండ్రి ఇలా చెయ్యి పార్టీ సర్కారోళ్ళు. పచ్చ చీరకు బంగారంచుతోటి ఎర్ర రంగు జాకెట్ వేసుకొని నుదుటి మీద పెద్ద తిలకం బొట్టు పెట్టుకొని ఎడమ చేతిల వారి జొన్న సజ్జలను పట్టుకొని పిడికిళ్ళు బిగించిన గద్దె మీద నిలబడ్డది. ఇక కుడి చేత్తోటి దీవెనార్త పెట్టినట్టో చెయ్యి పార్టీ గుర్తు చూపెట్టినట్టో అర్థం కాకుండా పెట్టినట్టు పెట్టింది కుడిచెయ్యి అని అనుమానపడుతున్నారు కొందరు తెలంగాణ పబ్లిక్. విగ్రహావిష్కరణకు రాన్రి అని చెయ్యి పాటోళ్ళు పిలిచిన పువ్వు పార్టీ కిషన్ రెడ్డి సారు, కారు పార్టీ కేసీఆర్ సారు గిట్లా వేరే పాటోళ్ళు ఎవ్వలువో లెగ్గి కార్యానికి. అసెంబ్లీకే కాదు విగ్రహావిష్కరణకు కూడా ఎందుకు రాలేడో కేసీఆర్ సారు అని మస్తుగా మాట్లాడుకున్నారు చెయ్యి పాటోళ్ళు. రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే ఢిల్లీకెంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రాలే. ఇంకా ఇప్పటికే ఉన్న విగ్రహాన్ని కాదని ఇప్పుడు కొత్త విగ్రహం పెడితే కేసీఆర్ సార్ ఎట్లత్తాడు అనుకున్నారు? అంటే తెలంగాణ సర్కారు పరపతి గట్లున్నది. అయినా బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లి విగ్రహం ఏందో చెయ్యి పాటోళ్ళకే తెలవాలే గాని ఇక మరి చూడాలే కారు పాటోళ్ళు వచ్చినాక ఈ విగ్రహాన్ని తీసేస్తారో లేకపోతే అట్లనే ఉంచుతారో అని అనవట్టిండ్రు ఈ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్.